ఆహా! మాయాబలం ఎంతటిది! విశ్వంత సమ్మతుడై వేదాలను విభజించి, పురాణాలు రచించి, భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసుణ్ణి కూడా మోహపరుస్తుందంటే దాని శక్తి అమేయం, అజేయం. ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావడం లేదు. త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని శరణు వేడుతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహారిలా ఉన్నాడు. పామరుడిలా దుఃఖిస్తున్నాడు. నిజానికి ఇతడెవరు? నేనెవరు? ఎలా ఇక్కడికి వచ్చాను? ఈ భ్రాంతి ఏమిటి? పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు బంధం ఏమిటి? మాయవలకు కూడా మాయ చేసే మహామాయ ఇది. వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్నమాట. ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనసులో ఒక్కసారి మాయాదేవికి నమస్కరించాడు. దీనుడై శోకర్ణవంలో మునుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాడు. పరాశరాత్మజ మహానుభావ, అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్విలా పామరుడివై శోకిస్తున్నావేమిటి? ఆశ్చర్యంగా ఉంది. సరే, ఈవేళ నీకు నేను పుత్రుణ్ణి. పూర్వజన్మలో నేనెవడిని? నువ్వెవరు? ఈ భ్రాంతి ఏమిటి? ధైర్యం తెచ్చుకో. బుద్ధిని మేల్కొల్పు. మనసును విషాదంలోకి జారిపోనివ్వకు. ఇదంతా ఒక మాయాజలం అనుకుంటే దుఃఖం తనంతట తానే తొలగిపోతుంది. ఆకలి వేస్తే తినుబండారంతో తీరుతుందే కానీ పుత్రదర్శనంతో తీరుతుందా? దాహం వేస్తే జలపానం చేయాలి. అందగాడు గదా అని కొడుకుని చూస్తూ కూర్చుంటే దప్పిక తీరుతుందా? గ్రహణసుఖం కావాలంటే సుగంధం ఉండాలి. శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి. స్త్రీ సుఖం కావాలంటే స్త్రీయే అవసరం. అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయనుకోవడం భ్రమ కదూ. నిజానికి నేను అందించగలిగిన సుఖం, ఆనందం ఏమీ లేదు. అజీగర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞపశువుగా సొంత కొడుకునే సమర్పించాడు, తెలుసు కదా. సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు. సర్వసుఖాలకు సాధనం ధనమే. కొడుకు చేసేది ఏమీ లేదు. నువ్వు దైవజ్ఞుడివి, మహామతివి. నన్ను ప్రబోధించు. నాకున్న గర్భవాసన భయం తొలగించు. సంసార వాసన జాలంతో బుద్ధుడయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ బుద్ధిని మరల్చు. ఇది వృద్ధగామిని. నీ వంటి వారు చెబితే వింటుంది. వ్యాసుడు రవ్వంత తేరుకున్నాడు. సన్యాసం వైపు ముగ్గు చూపుతున్న తనయుణ్ణి పరిశీలనగా చూశాడు. మెల్లగా బదులు పలికాడు. అరుణి గర్భ సంభవ, నేను దేవీ భాగవతం రచించాను. అది ఒకసారి చూడు. పెద్ద గ్రంథం ఏమీ కాదు. కేవలం 12 స్కందాలు. కానీ అన్ని పురాణాలకు అది తలమానికం. దాన్ని వింటే చాలు సదా సద్వివేకం కలుగుతుంది. వటపత్రం మీద పసిబాలుడై పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారు, దేనికి చేశారు అనే సందేహాలు వచ్చాయి. వీటిని ఎవరు తీరుస్తారు అని ఎదురు చూస్తుండగా జగజ్జనని ఆదిపరాశక్తి శ్లోకంలో సగభాగంతో సమాధానం చెప్పింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనం లేదు అంది. ఈ మాట ఇంతకుముందు విన్నదే. విష్ణుమూర్తి మనసుకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కుని ఎవరు పలికారు? గ్రహించలేకపోయాడు. వక్త ఎవరు? స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా అని ఆలోచనలో పడ్డాడు. అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నాడు. వటపత్ర సాయి. అప్పుడు మహాదేవి శాంతి స్వరూపంలో ప్రత్యక్షమైంది. 4 చేతులతో శంఖ, చక్ర, గద, పద్మాలు వహించి, దివ్యాంబరాలు, దివ్యభూషణాలు ధరించి, మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది. ఆమె చుట్టూ, ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చెలికత్తెలు ఉన్నారు. రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వద, స్వాహ, క్షుధ, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ తంద్రాశక్తులు విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నారు. అందరూ ఆయుధాలు ధరించారు. సువర్ణభూషణాలు దగదగలాడుతున్నాయి. మెడలలో ముత్యాల దండలు, మందార మాలికలు ప్రకాశిస్తున్నాయి. బాలముకుందుడు అందరినీ చూశాడు. ఆశ్చర్యపోయాడు. వీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈ వటపత్రం మీదకు ఎలా వచ్చాను? ఎవరు తెచ్చారు? శిశువును చేసింది ఎవరు? అసలు ఈ మర్రియాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ నా జననియా లేదా మరేదైనా మాయనా?
ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్టు? నేనిక్కడ ఉండవచ్చునా? ఎటైనా వైదొలగాల? ఏమి మాట్లాడాలి? బాలుణ్ణి కనుక మౌనంగా ఉండిపోనా? సందేహాలు ముసురుకున్నాయి. మహాదేవి గమనించింది. సన్నగా నవ్వుతూ పలకరించింది. విష్ణు, ఏమిటలా విస్తుపోతున్నావు? ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మర్చిపోతూ ఉంటావు. ఆ పరాశక్తి నిరాకార. నువ్వు నేను సాకారులం. నేను సాత్విక శక్తిని. గుర్తు తెచ్చుకో. నీ నాభికమలం నుంచి బ్రహ్మ జన్మిస్తాడు. తపస్సు చేసి రాజశక్తిని పొందుతాడు. రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టిస్తాడు. నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ఆ ప్రజాపతి నొసటి నుంచి రుద్రుడు ఉద్భవిస్తాడు. తామసీ శక్తి యుక్తుడై కల్పాంతంలో జగత్సంహారం చేస్తాడు. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను. గుర్తించు, నీ సాత్విక శక్తిని, లక్ష్మిని. నీ వక్షస్థలం మీద నిత్యానపాయనిగా నివసిస్తున్నాను. మధుసూదన, స్వీకరించు అంది. సౌరి సంతోషించాడు. కానీ దేవి, ఒక సందేహం. ఇందాక స్పృష్టాక్షరంలో ఒక శ్లోకార్థ భాగం వినిపించింది. అది రహస్యం. అది పరమం. అది శివం. ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు? దరిద్రుడికి ధన స్పృహలాగా నేను దాన్ని స్మరిస్తున్నాను. ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు. మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. పుండరీకాక్ష, అది ఉచ్చరించింది ఆదిపరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదవు. నిరాకారమైన పరాశక్తిని ఎరుగవు. అందుకని పరమగుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో, నీ కోసం, నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది. అది వేదసారం, సూక్ష్మ రూపంలో దేవీ భాగవతం, సకల శుభావహనం, సర్వశాస్త్రసారం, మహావిద్యా ప్రకాశకం. దానికన్నా తెలుసుకోదగింది ముల్లోకాలలోనూ లేదు. నువ్వు మహాదేవికి ఇష్టుడివి కనుక నీకు ఉపదేశించింది. మర్చిపోకు. ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండు. సుపుత్ర, సుఖ. అప్పటి నుంచి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభికమలం నుంచి చతుర్ముఖుడు జన్మించాడు. అతడికి ఒకప్పుడు రాక్షస భయం వచ్చి పడింది. హరిని శరణు వేడాడు. అతడు యుద్ధం చేసి ఆ రాక్షసుల మధుకంఠైబులని ఇద్దరిని సంహరించి మళ్ళీ మునుపటిలాగానే ఆ శ్లోకార్థ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు. బ్రహ్మకు సందేహం వచ్చి, ఏమిటి జపిస్తున్నావు? నువ్వే అందరికంటే అధికుడివి గదా అని ప్రశ్నించాడు. విష్ణుమూర్తి త్రిమూర్తులకు మూల కారణమైన పరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి, ఆవిడ శ్లోకార్థ భాగంను స్వయంగా ఉపదేశించిన మహాకావ్యాన్ని జపిస్తున్నానన్నాడు. ఆ మంత్రమే దేవీ భాగవతం. ద్వాపర యుగంలో దీనికి విపులీకరణ గ్రంథరూపంలో జరుగుతుంది. నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. నారదుడు నాకు ఉపదేశించాడు. నేను దాన్ని 12 స్కందాల గ్రంథాలుగా విపులీకరించాను. పుత్రక, వేద సంహితమైన ఈ దేవి భాగవత మహాపురాణాన్ని దేవీ చరిత అంటారు. ఇది తత్వశాస్త్రం. ఇది ధర్మశాస్త్రం. బ్రహ్మ విద్యా నిదానం. సంసారాంతకం, అజ్ఞాననాశకం, జ్ఞానప్రకాశకం, శాంతి సుఖదాయకం, దీర్ఘాయుష్కరం, చదివేవారికి వినేవారికి శుభప్రదం. ఇదిగో స్వీకరించు. ఒకసారి శ్రద్ధగా చదువు. నీ యోగ్యత చూసి ఇస్తున్నాను. నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా దీన్ని చదువుతాడు. కలిసి చదవండి. 18,000 శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన దేవీ భాగవతాన్ని శుకుడికి అందించాడు. సౌనకాది మహామునులారా, ఆ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవీ భాగవతాన్ని చదివాను. సరే, అది అలా ఉంచండి. శుకుడికి అప్పటికి మనశ్శాంతి లభించలేదు. మరింత వికల మనస్కుడు అయ్యాడు. అందరినీ తప్పించుకొని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు. ఏ భావము లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు. అటు భోజనాలు కాదు, ఇటు ఉపవాసాలు కాదు. దేని మీద అతడికి ఆసక్తి నిలవడం లేదు. ఏదో బెంగ పెట్టుకొని అయిపోయాడు. వ్యాసుడు గమనించాడు. ఒక రోజున పిలిచి విషయం కనుక్కున్నాడు. నాయనా, ఏమిటి ఇది? ఇలా అయిపోతున్నావు? ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నావు. డబ్బు పోగొట్టుకున్నవాడిలా ఏదో ధ్యాసలో ఉంటున్నావు. నీ బాధ ఏమిటి చెప్పు. నేనున్నానుగా. కన్న తండ్రిని తీరుస్తాను. మనసులో ఏదో పెట్టుకున్నట్టున్నావు. తొలగించుకో, సుఖపడు.
దుఃఖాన్ని వదులుచుకో, శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు. విజ్ఞానానికి బుర్రలో తలుపులు తెరు. నా మాటలతో, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరు, మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు. నీ మోహాన్ని, నీ సందేహాల్ని తొలగిస్తారు. సమర్థుడు, సత్యసాగరుడు, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు, అతిశాంత స్వభావుడు, స్వయంగా మహాయోగి, యోగప్రియుడు. వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో. వర్ణాశ్రమ ధర్మాలను వగైరా అన్నీ నిస్సంకోచంగా అడిగి తెలుసుకో, అతడు చెబుతాడు. వ్యాసుడి మాట పూర్తయిందో లేదో తరుముకూతులాగా శుకుడు అందుకున్నాడు. మహాత్మా, నువ్వు చెప్పేది అంతా పెద్ద అబద్ధం అనిపిస్తుంది. మిథిలాధిపతి జీవన్ముక్తుడు అంటున్నావు, బ్రహ్మజ్ఞాని అంటున్నావు, మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు. అది ఎలా కుదురుతుంది? అసంభవం. గొడ్రాలికి కొడుకు పుట్టాడా అన్నట్టుంది. అయినా నువ్వు చెబుతున్నావు కనుక నమ్ముతున్నాను. ఆ విడ్డూరమేదో చూసి రావాల్సిందే. మిథిలకు వెళతాను. సంసారంలో తామరాకు మీద నీటిబొట్టులా ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను. మోక్షమంటే ఏమిటి? భుక్తం అభుక్తం ఎలా అవుతుంది? కృతం అకృతం ఎలా అవుతుంది? ఇంద్రియాలు వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి? తల్లి, తండ్రి, భార్య, సోదరి, ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి? తల్లి, తండ్రి, భార్య, సోదరి, వేశ్య, ఈ భేదభాదాలు ఎలా నశిస్తాయి? వీటి నుంచి విముక్తి ఎలాగా? రకరకాల రుచులు, శీతోష్ణులు, సుఖదుఖాలు, వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతుంది? ముక్తత్వలక్షణం ఏమిటి? రాజ్య వ్యవహారాలని చేస్తూ శత్రుమిత్ర భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నాడు? ఒక దొంగను, ఒక తామసిని సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు? అసమబుద్ధి ఉంటే మరి ముక్తత్వం ఎలాగా? ఇవన్నీ తీర్చుకోవాల్సిన సందేహాలు. జీవన్ముక్తుని నేనింతవరకు కని విని ఎరుగను. సంసారంలో ఉండి ముక్తుడిగా గడపడం ఇప్పటికీ నాకు అనుమానమే. కుతూహలం పెరుగుతుంది. కనీసం ఈ సందేహం నివృత్తి కోసమైనా మిథిలకు వెళ్తాను.